గ్యాస్ పిక్ చూడడం కోసం. నచ్చిందా? నచ్చింది. డాడీ మళ్ళీ తీసుకెళ్ళినప్పుడు ఎక్కుతా. ఓకే, గుడ్ గర్ల్. కైలాసగిరిపై అత్యద్భుత నిర్మాణం గ్లాస్ బ్రిడ్జ్ అధికారికంగా ప్రారంభించేందుకు మరికొద్ది రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. అయితే అప్పటి వరకు తమ ఆసక్తిని ఆపుకోలేని అనేక మంది గ్లాస్ బ్రిడ్జ్ వద్దకు వస్తున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది గ్లాస్ బ్రిడ్జ్ పైకి అనుమతించకపోవడంతో దూరం నుంచే చూసి వెనుతిరిగి వెళుతున్నారు. ఇదిలో ఉండగా సాయంత్రం నుంచి గ్లాస్ బ్రిడ్జ్ విద్యుత్ కాంతుల ధగధగల మధ్య కాంతులీనుతోంది. గ్లాస్ బ్రిడ్జ్ ఇంకా ఓపెన్ అయితే కాలేదు. కాకపోతే మీడియాలో వస్తున్నటువంటి కథనాలు ఆధారంగా చేసుకోవడం, లేదంటే అనేక మంది ఇవి ఇక్కడ రావడం, ఏంటి కట్టడం చెప్పని ఆసక్తికరంగా రావడం అనేది కనిపిస్తూ ఉంది. సహజంగానే ఒక కొత్త ఆవిష్కరణలు లేదా కొత్త ప్రారంభం అంటే ఎవరికైనా సరే ఆకర్షణ అనేది ఉంటుంది, ఆసక్తి ఉంటుంది. ఈ క్రమంలోనే మనతో ఒక ఫ్యామిలీ ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. ఈ ఫ్యామిలీలో అందరికంట చాలా క్యూరియాసిటీ చూపిస్తున్నటువంటి ఫ్యామిలీ హెడ్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. మీ పేరమ్మా? పేరు మోక్షశ్రీ. మోక్షశ్రీ. ఏ స్కూల్ చదువుతున్నావు నువ్వు? నేను శ్రీ సత్యసాయి విద్యా విహార్ స్కూల్ చదువుతున్నా. ఓకే, నువ్వు ఇక్కడికి దేనికి వచ్చావు? ఇక్కడికి గ్యాస్ పిక్ చూడడం కోసం. చూసావా గ్లాస్ బ్రిడ్జ్? చూసాను. చూసావు, బాగుందా? బాగుంది. నచ్చిందా? నచ్చింది. మరి ఎప్పుడు ఎక్కుతావు గ్లాస్ బ్రిడ్జ్ పైకి? గ్లాస్ బ్రిడ్జ్ పైకి ఎప్పుడు ఎక్కుదాం అనుకుంటున్నావు? డాడీ మళ్ళీ తీసుకెళ్ళినప్పుడు ఎక్కుతా. ఓకే, గుడ్ గర్ల్. చాలా బుద్ధిగా, చాలా క్యూట్ గా చెప్తుంది. వాళ్ళ ఫాదర్ ఎప్పుడు తీసుకొస్తే అప్పుడు మళ్ళీ వెళ్తాం అని చెప్పేసి. అంటే వాస్తవానికి ఇంకైతే బ్రిడ్జ్ అయితే ఓపెన్ కదా. మీ పేరు సార్? నా పేరు అశోక్ అండి. అశోక్, మీరు ఎక్కడ ఉంటారు? నేను ఫార్మల్ లో వర్క్ చేస్తున్నాను. ఇక్కడ విశాలక్ష నగర్ లోనే ఉంటాను సార్. ఓకే ఓకే. రీసెంట్ గా లాస్ట్ 2 days లో యూట్యూబ్ లో అవి చూసి కొంచెం ఒకసారి చూద్దాం, మన ఏరియాలో మనం ఫస్ట్ చూడకపోతే ఎలా ఉంటది అని చెప్పేసి క్యూరియాసిటీతో రావడం జరిగింది. కొంచెం ఇంకా ఓపెన్ అవ్వలేదు. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, విల్ గ్లో త్రూ. అంటే ఆల్రెడీ మీరు కాలేజీకి చాలా సార్లు వచ్చి ఉంటారు కదా? చాలా సార్లు వచ్చానండి, నెంబర్ ఆఫ్ టైమ్స్. మాకు వెరీ నియర్ బై, వాకబుల్ డిస్టెన్స్ కూడా. ఎస్, కాలేజీ ఇక్కడ నుంచి చూస్తే విశాఖపట్నం మొత్తం ఏమిస్తుంది, అక్కడ నేచర్ కూడా బాగుంటుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ ఇన్ వైజాగ్. చాలా మంది, నేనే కాదు చాలా మంది ఎక్కడెక్కడ నుండి వస్తూ ఉంటారు, సేద తీరుతుంటారు. హాలిడేస్ వస్తే సరదాగా గడపడానికి పిల్లలతో వస్తారు. చుట్టూ మొత్తం క్లైమేట్ అంతా బాగుంటుంది, వ్యూ కూడా బాగుంటుంది. అండ్ గ్లాస్ బ్రిడ్జ్ ఓపెన్ చేస్తే మంచి వ్యూ కనిపిస్తుంది. ప్రేక్షకులందరూ, సందర్శకులందరూ మంచి ఎక్స్పీరియన్స్ చేస్తారని నేను అనుకుంటున్నాను. రేవతి గారు, అంటే మీకు ఆల్రెడీ కాలేజీ మళ్ళీ చెప్పిన ఒకసారి. యావతి నాగేశ్వరి. వెరీ గుడ్. విశాఖపట్నం అంటే ఒక బ్యూటిఫుల్ ప్లేస్. ఈ ప్లేస్ కి కొత్తగా ఈ గ్లాస్ బ్రిడ్జ్ వస్తే ఎలా ఉండబోతుంది మీరు అనుకుంటున్నారు? It will be more fine. Like the view is more interesting. And everyone is saying that this is the longest bridge in India. Okay. So it looks fine. That's అంటే మీరు ఎప్పుడు ఇది ఓపెన్ అవుతుందో వెళ్దాం అని చెప్పి క్యూరియాసిటీ ఉన్నట్టు. Yeah, sure. Yes, sir. We came only for my child, sir. She is very enthusiastic in looking the view. ఒక చిన్న ఫ్యామిలీ, వాళ్ళ తాలూకా ఒపీనియన్స్ అనేది తెలియజేయడం జరిగింది. చిన్న పాప నుంచి వాళ్ళ పేరెంట్స్ వరకు కూడా ఎప్పుడెప్పుడు ఈ గ్లాస్ బ్రిడ్జ్ ఓపెన్ చేస్తారా, అంటే బయట వాళ్ళు, అంటే ఎవరైనా సరే రావచ్చు, కానీ బయట వాళ్ళు వచ్చి చెప్పే కంటే, సపోజ్ వీళ్ళతో ఫ్రెండ్స్ కావచ్చు, బంధువులు కావచ్చు, మీరు విశాఖపట్నంలో ఉన్నారు, విశాఖలోనే మీరు గ్లాస్ బ్రిడ్జ్ చూడలేదా అనేటువంటి మాట అనకుండా ఉండేది. వీళ్ళు ముందుగానే ఈ గ్లాస్ బ్రిడ్జ్ చూసేందుకు చాలా ఉత్సాహంతో ఉన్నారు. కాకపోతే మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఇది ఓవరాల్గా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సమీర్తో కలిసి జగదీష్ కుమార్, జేకే విశాఖపట్నం. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా.